సమర్పిస్తున్నవారు SMR హోల్డింగ్స్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, మిర్చి డెవలపర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియాలిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ ఇచ్చేందుకు మీ ముందుకు వచ్చింది మీ సోషల్ మీడియా రియాలిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుంది. దీంతో పాటు ఎక్స్పోను కూడా నిర్వహిస్తున్నట్టు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ తెలిపింది. హైదరాబాద్ HICC లో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022 పేరుతో జరిగే ఈ ఎక్స్పో అండ్ కాన్ఫరెన్స్ ను CII మరియు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్లు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో చేస్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తుంది. ఇట్ ఇస్ కాల్డ్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022. ఇది 20th ఎడిషన్ చేస్తున్నాము HICC లో. ఇది అక్టోబర్ 20th, 21st, 22nd. దీనికి లార్జ్ స్కేల్ గా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, యూజర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ది associations, institutions like CREDAI, the Developers Association in India, their members are participating. Then NAREDCO, their members are participating. Then we have Telangana Builders Federation, Builders Association of India, BI, the Contractors Association, their members, Indian Institute of Architects, IIA, తర్వాత ఇంటీరియర్స్ డిజైన్స్ ఈ కన్సల్టెంట్స్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. I request all the citizens, please visit Green Building Congress 2022 at HICC, Hyderabad. Thank you. గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022 లో గ్రీన్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Indian Green Building Council is organizing the India's annual flagship event, the Green Building Congress. This is the India's largest exposition on green products, technologies for homes and offices. ఓకే, గ్రీన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ఏంటి కారణం? గ్రీన్ హోమ్స్, గ్రీన్ ఆఫీస్ ఉన్నది మనకు ఎనర్జీ బిల్ 50% తగ్గిస్తుంది, వాటర్ బిల్ 40% తగ్గుతుంది, మోర్ ఫ్రెషర్ వస్తుంది, అవర్ హోమ్స్ విల్ బి ఫ్లడెడ్ విత్ మోర్ సన్లైట్, పీపుల్ విల్ బి మోర్ హ్యాపియర్ అండ్ దే విల్ బి ప్రొవైడెడ్ విత్ మోర్ hygiene and safest sanitized place. ఇదే IGBC green homes, green offices definition. For example, if you are constructing a home or an apartment, so you can use an eco-friendly IGBC Green Pro certified blocks. ఈ బ్లాక్స్ వచ్చి ఫ్లై యాష్ నుండి వస్తుంది. దీస్ బ్లాక్స్ విల్ రెడ్యూస్ ది హీట్ ఇంగ్రెస్. We in IGBC are promoting and displaying 150 green products like a glass, wall, fall ceiling tile or even a paint material. So ఇలాంటి products గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ మన HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో 20th, 21st and 22nd అక్టోబర్ 2022 లో జరుగుతుంది. All of you are welcome to visit the India's largest green expo. హైదరాబాద్ లో ప్రాపర్టీ షోలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది క్రెడై హైదరాబాద్. ఎప్పటిలా కాకుండా ఈసారి 2 ప్రాపర్టీ షోలను ప్లాన్ చేస్తున్నట్టు క్రెడై హైదరాబాద్ వెల్లడించింది. ఇందులో ఒకటి హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో, మరొకటి నార్త్ ప్రాంతంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది క్రెడై హైదరాబాద్. నిర్మాణ రంగంలో అనుభవంతో పాటు నాణ్యమైన గృహాలు అందించడంలో క్రెడై సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని క్రెడై హైదరాబాద్ ప్రకటించింది. హైదరాబాద్ నగరం చుట్టూ భారీ కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతోందని, వారికి కావలసిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీలను ఒకే వేదికపై ఉంచాలనే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోలను నిర్వహించనున్నట్లు క్రెడై హైదరాబాద్ తెలిపింది. నవంబర్ 1st వీక్ లో హైదరాబాద్ నార్త్ లో నిర్వహించే ప్రాపర్టీ షో కొంపల్లిలో జరగనుంది. డిసెంబర్ 1st వీక్ లో హైదరాబాద్ ఈస్ట్ లో కూడా ప్రాపర్టీ షో జరగనుంది. ట్రైన్ టుడే సక్సెస్ టుమారో అనే నినాదంతో క్రెడై హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించనుంది.
ఈ ప్రోగ్రామ్ ను తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ సంస్థ అందిస్తోంది. మ్యాసంట్రీ, సెంట్రింగ్ అండ్ షట్టరింగ్, బార్ బెండింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్ లేయింగ్, పెయింటింగ్ వంటి వివిధ విభాగాల్లో క్రెడై హైదరాబాద్ శిక్షణ అందించనుంది. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేవారు 9568236823 నంబర్ కు సంప్రదించండి లేదా skilling@credai.com కు మెయిల్ చేయండి. ఈ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ అందించి క్రెడై వారిని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ గ్రూపులు ఉంటాయి. ITI 10th వరకు చదివిన గ్రామీణ యువత నాన్ టెక్నికల్ గ్రూప్ లో ఎక్కువగా ఉంటారు. టెక్నికల్ అనుభవం లేని వాళ్లకు ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి వాటిలో తెలంగాణ వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లకుండా వలసలను ఆపే లక్ష్యంతో, స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని త్వరలో KTR గారు అధికారికంగా లాంచ్ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి క్రెడై హైదరాబాద్ పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. మన వాళ్ళనే పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి బ్లూ కాలర్ జాబ్స్ ఎందుకు ఇవ్వలేము? మనం ఎందుకు చేయలేము? ఒక ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం సఫలమైతే, మీకు నచ్చితే దాన్ని విస్తరించేస్తూ ఇంకా ఏదో క్రెడైతో మొదలు పెట్టండి హైదరాబాద్తో. ఆ తర్వాత మీరు క్రెడై తెలంగాణ కింద జంపింగ్, అదర్స్ కింద జంపింగ్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీకు కావాల్సింది ఏంటి? ఒక ఇన్స్టిట్యూట్ కావాలి, కొంత దానికి కొంత సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి. తప్పకుండా మేము చేస్తాము. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దయచేసి తొందరగా ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మన పిల్లలకి, మన రాష్ట్రం పిల్లలకి, మన దగ్గర ఉన్న పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించే నిర్మాణ రంగం మన సిటీ కావాలి. మన సిటీ ఒక కల్ప తెరువులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ ప్రాపర్టీ షోలను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధమవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో రెండవ అతిపెద్ద సిటీ అయిన వరంగల్లో వందలాది డెవలపర్స్ వారి ప్రాజెక్ట్స్ ఆకట్టుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో వరంగల్లో ప్రాపర్టీ షో నిర్వహించేందుకు సిద్ధమైపోయింది క్రెడై వరంగల్ చాప్టర్. ఈ క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో విష్ణుప్రియ గార్డెన్స్, హంటర్ రోడ్, హనుమకొండలో జరగనుంది. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులను ఒకే వేదిక మీద డిస్ప్లే చేసే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. వరంగల్ ప్రజలందరికీ క్రెడై వరంగల్ తరఫున దసరా, దీపావళి శుభాకాంక్షలు. వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ ఈస్ వరంగల్. నాట్ ఓన్లీ బిగ్గెస్ట్ సిటీ, ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్లీ. చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్నది. ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు ఒక బిల్డింగ్ తీసుకుంటే 20 అపార్ట్మెంట్లు, 30 అపార్ట్మెంట్లు ఉండే. ఇప్పుడు ఆ 20-30 పోయినాయి. 100, 150, 200 అపార్ట్మెంట్స్. మెనీ గేటెడ్ కమ్యూనిటీస్ కమింగ్ అప్ హియర్. యూ కెన్ సీ టవర్స్ కమింగ్ అప్ హియర్. ప్రజలందరూ దే ఆర్ ట్రైంగ్ టు స్టే ఇన్ వరంగల్. కారణం ఏంటంటే దో ఇట్ ఈస్ ఎ బిగ్ సిటీ, యూ కెన్ ట్రావెల్ టు ఎనీ ప్లేస్ విత్ ఇన్ 15 minutes. అయితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏంటంటే ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ అయినప్పుడు ఏంటంటే thousands of units are coming up in Warangal. More than 50 developers are participating in this property show. So imagine ఎన్ని ప్రాపర్టీస్ మీరు ఇక్కడికి వస్తే మీరు ఎన్నింటిని చూడగలుగుతారో మీరు ఆలోచించండి. ఇన్ అడిషన్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మన బ్యాంకర్స్ ఇక్కడే ఉంటున్నారు. మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే బ్యాంకర్స్ ని కలిస్తే మనకు ఎంత వరకు లోన్ రాగలుగుతుంది అనేది అక్కడనే స్పాట్ డెసిషన్, స్పాట్ అప్రూవల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీ కెన్ ఈవెన్ డిస్కస్, మనకి ఏమన్నా బార్గెన్ చేసి ఈవెన్ వీ కెన్ గెట్ ఎ లెస్ డిస్కౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ లో వస్తుంటది. కాబట్టి ప్రజలకు కోరుకునేది ఏంటంటే మీకు వరంగల్లో ఉన్న ప్రాపర్టీస్ అని ఒకటే కాడ మీరు కొన్ని ఫ్యూ అవర్స్ లో 1-2 hours లో ప్రాపర్టీస్ మొత్తం మీరు చూసే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వరంగల్ టు ప్లీజ్ కమ్ టు అవర్ ప్రాపర్టీ షో ఆన్ 15th and 16th of October at Vishnupriya Gardens, Hanamkonda. Thank you all. చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ నగరంలో ఈ నెల 15-16 విష్ణుప్రియ గార్డెన్ నందు క్రెడై వారి ఆధ్వర్యంలో ప్రాపర్ షో జరగబోతుంది. ఈ ప్రాపర్ షోలో దాదాపుగా ఒక 100 స్టాళ్లు పాల్గొనబోతున్నాయి. లేఅవుట్లు, అపార్ట్మెంట్స్, కమర్షియల్, విల్లాస్ ఇక్కడ ఒకే చోట అందుబాటులో ఉండడానికి ఈ యొక్క ప్రాపర్ షో చక్కటి వేదికగా మేము భావిస్తున్నాం. 2019లో నందరా గార్డెన్ లో నిర్వహించినాము. దీనికి అపూర్వమైన స్పందన, దాదాపు 12,000 మంది పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, క్లోజింగ్ సెరమనీకి మన మేయర్ గారు పాల్గొన్నారు. ఈసారి కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు, చక్కటి ఏర్పాట్లతోని మన విష్ణుప్రియ గార్డెన్ లో నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ తర్వాత వరంగల్
ఒక పెద్ద నగరము, మన యొక్క సెకండ్ క్యాపిటల్ గా భావిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో అమృత్, హృదయ్ ఈ పథకాలతో కూడా శరవేగంగా మన యొక్క అభివృద్ధి జరుగుతుంది వరంగల్లో. కాబట్టి అందరూ కూడా కొనుగోలుదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రెడాయి వరంగల్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాల్స్ వచ్చేసి ఒక 98 స్టాల్స్ ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఒక 50% బిల్డర్ స్టాల్స్ ఉంటాయి, రిమైనింగ్ 50% వచ్చేసి ప్రోడక్ట్ ఉంటుంది. ఈ స్టాల్స్ లో ఈ ప్రోడక్ట్ లో వచ్చేసి ఏంటంటే మేజర్గా బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కమోడిటీస్ ఐటమ్స్, మనకు రెసిడెన్షియల్ హౌసెస్ నీడ్ కావాల్సిన ప్లంబింగ్ ఐటమ్స్, హార్డ్వేర్, తర్వాత వచ్చేసి పెయింట్స్, అన్ని విధాల ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా మనకి స్టాల్ లో మనకి అందుబాటులో ఉంటుంటాయి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే 15th రోజు 16th రోజు కూడా మేము ఒకటి లక్కీ డ్రా కూడా పెట్టామండి. అది కూడా గెలుచుకునే అవకాశం పబ్లిక్ అందరికీ కూడా ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ న్యాచురల్ ఎడ్యుకేషనల్ హబ్ ఒకటి, టూరిజం హబ్ ఒకటి, అండ్ ఐటీ హబ్ కూడా ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ వరంగల్ డెవలప్మెంట్, లైక్ ఓఆర్ఆర్ అనుకోండి, ఎయిర్పోర్ట్ అనుకోండి, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్త్ హబ్ ఫర్ తెలంగాణ. మొత్తం ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడికల్ ఫెసిలిటీ ఒకటి రాబోతుంది మన దగ్గర. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ కూడా, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అండ్ విత్ ఇన్ షార్ట్ టైం మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది. సో అన్ని ఏరియాలలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కస్టమర్ కెన్ కమ్ అండ్ చూస్, అంటే వాళ్ళకి ఏ ఏరియాలో కావాలి, ఎక్కడ కావాలి, అసలు అవైలబుల్ ఏమున్నాయి చూసుకోవడానికి మంచి అవకాశం. We are planning to conduct a property show on October 15th and 16th of this month with Association of Credai Telangana. దాంట్లో ముఖ్యంగా 50 స్టాల్స్ కానీ, స్పాన్సర్స్ కానీ, ప్రోడక్ట్స్ వాళ్ళు కానీ, బ్యాంక్స్ కానీ అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి ఇంత అవకాశం మీకు రాదు. కాబట్టి ఆ 2 రోజులు మీరు సమయం కేటాయించి ప్రాపర్టీ షోకి విజిట్ చేస్తే మీకు కూడా రకరకాల ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ కొనేవాళ్ళు కానీ, ఇండిపెండెంట్ విల్లాస్ కొనేవాళ్ళు కానీ, కమర్షియల్ ప్లేసెస్ కానీ అన్ని ఒకటే ప్లేస్ లో మీకు అవైలబుల్ ఉంటాయి. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ కూడా మా సంస్థ ఏస్ వెంచర్స్ నుండి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వరంగల్ క్రెడై ప్రాపర్టీ షోలో పాల్గొనడానికి వీఆర్ వెరీ హ్యాపీ. మా సంస్థ ఏస్ వెంచర్స్ అని, ఎస్పెషల్లీ వరంగల్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన ఈస్ట్ హైదరాబాద్, ఉప్పల్ చుట్టుపక్కల ఉన్నాయి. వరంగల్ హైవేలో ఏస్ ఆలయ అని అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ, ఏస్ అమూరా అని మన ఇన్ఫోసిస్ పోచారం పక్కనే గేటెడ్ కమ్యూనిటీ, మరి ఏస్ అనంత అని మేము ఒక మంచి 15 acres లో విల్లా ప్రాజెక్ట్ నాగోల్లో చేస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము వరంగల్ ప్రాపర్టీ షోలో షోకేస్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూడడానికి ఐ ఇన్వైట్ యూ, వరంగల్ క్రెడై ప్రాపర్టీ షోలో మా స్టాల్ ని విజిట్ చేయండి. వరంగల్లో క్రెడాయి నిర్వహించబోయే ప్రాపర్టీ షోలో మా మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. గత 22 years నుండి మా సంస్థ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, విల్లాస్, లేఅవుట్స్, ఆఫీస్ స్పేస్, కమర్షియల్ స్పేస్ వివిధ ఏరియాలలో నిర్మించాము. ప్రస్తుతము వరంగల్ హైవే పైన ఇన్ఫోసిస్ జంక్షన్ దగ్గర పోచారం మెయిన్ రోడ్ పైన 20,000 square yards లలో 427 యూనిట్స్ తో మారం మీరా అనే పేరుతో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నాము. ఇందులో సువిశాలమైన క్లబ్ హౌస్, ఈ క్లబ్ హౌస్ అన్ని గ్రూపుల వారికి అనుకూలంగా ఉండే విధంగా నిర్మిస్తున్నాము. ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి కంపెనీలకు దీటుగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో నిర్మాణాలను చేపడుతూ అతి తక్కువ కాలంలోనే సాటిలేని మేటి సంస్థగా ఎదిగింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. తమ అధినేత రామరెడ్డి గారి విజన్ తో తమ ప్రాజెక్టులన్నీ ఒక బృందావనంగా తీర్చిదిద్దుతుంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలోనే సంచలనం సృష్టిస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ప్రైమ్ లొకేషన్ గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లలో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇక రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ బౌండర్ హుడ్ ని డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రామరెడ్డి గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. రియాలిటీ ఇండస్ట్రీలో అందరికంటే మిన్నగా కొత్త ప్రాజెక్టులకు మెరుగులు దిద్దుతోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఐటీ హబ్ గచ్చిబౌలికి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్టును చేపడుతోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఫస్ట్, సెకండ్ ఫేజ్లు ఇప్పటికే పూర్తి కాగా
థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజ్లను ఇటీవలే లాంచ్ చేసింది ఈ సంస్థ. హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను డెవలప్ చేస్తున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలకు తగినట్లుగా పిల్లలతో సహా ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేలా ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. హాయ్ సార్. హలో సార్ మీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా యొక్క ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్టు మనకు గచ్చిబౌలి కొండాపూర్ లో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ లో మేము దీన్ని టేకప్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 57 లక్షల స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ స్పేస్ మేము ఇందులో నిర్మించడం జరుగుతుంది. దీంట్లో 15 లక్షల స్క్వేర్ ఫీట్ ఫేజ్ 1 లో, ఒక 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఫేజ్ 2 లో కంప్లీట్ చేశాము. ఫేజ్ 3 ఒక 3 టవర్స్ హామిల్టన్, లోగాన్ మరి శివాలిక్ అని ఒక 3 బిల్డింగ్స్ ను మేము లాంచ్ చేశాము. ఆ లాంచింగ్ కూడా ఒక అడ్వాన్స్ స్టేజ్ అంటే ఒక మోర్ దాన్ 50-60% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసిన తర్వాత మేము ఎక్కువ టైము ప్రాపర్టీ కొనే వాళ్లకు లేకుండా కంపల్సరీ ఈ టవర్స్ కంప్లీట్ అవుతాయి, ఇంకా ఇక్కడ ఇష్యూ లేదని అనుకునే స్టేజ్ తీసుకొచ్చేసి మేము ఇప్పుడు లాంచ్ చేశాము. మెయిన్ ఏంటంటే టైమ్ ఫ్యాక్టర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్ ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకున్నా, బయట అప్పు తీసుకున్నా వాళ్ళకు తొందరగా మనం పొజిషన్ ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ఎక్కువ టైం అయితే మనం ఇటు రెంట్ పే చేసుకోవడము, దాని తర్వాత ఇటు ఇంట్రెస్ట్ పే చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. హామిల్టన్ టవర్ అవుతుందో దాంట్లో ఆల్మోస్ట్ 7 to 7.5 lakh స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దాన్ని మేము ఇప్పుడు 80% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. అంటే ఇంకొక 6 నెలలలో ఆ ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే మీకు 3 బేస్మెంట్లు ప్లస్ 30 ఫ్లోర్ల టోటల్ బిల్డింగ్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు దాంట్లో ఫ్లోరింగ్, పెయింటింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఫిక్చర్స్ పెట్టేసి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి. అదే విధంగా మా సెకండ్ టవర్ లోగాన్ అది మేము ఇప్పుడు 60% స్టేజ్కి వచ్చాము. అంటే మీకు ఒక 1.5 year అంటే ఎండ్ ఆఫ్ 23 December వరకు మేము కంప్లీట్ చేయాలని చెప్పి షెడ్యూల్ చేసి ప్లాన్ చేశాము. బట్ ఒకటేమైతే ముందుకు చేయగలుగుతాం. COVID-3 అనుకోండి, ఇట్లాంటి ఏమన్నా మనకు డిస్టర్బెన్స్ ఉంటాయా అని చెప్పేసి మేము ఎక్స్ట్రా టైం యాడ్ చేసి ఈరోజు మేము 8 months టైం పడుతుందని చెప్పాము. బట్ అదర్వైజ్ 12 months లో మేము కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాము. శివాలిక్ టవర్ వచ్చేస్తే 3 basements పార్కింగ్ ఉంటాయి అండ్ 32 floors ఉంటుంది. సో ఈ బిల్డింగ్ మేము ఇప్పుడు పార్కింగ్ స్టేజ్ అని మొత్తం కంప్లీట్ చేసుకొస్తున్నాము. సో పార్కింగ్ స్టేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 30 months లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని. సార్ ఎందుకు ఐకానియాలో ఇన్వెస్ట్ చేయాలి? మంచి క్వశ్చన్ అయినారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ఇస్ వెరీ వెల్ లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి కొండాపూర్. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్యూచర్ డెవలప్ కావాల్సిన అంత డెవలప్ అయింది లొకేషన్. అండ్ సిటీ సెంటర్ లో మన ప్రాజెక్ట్ లొకేట్ అయింది. అండ్ వైడ్ అండ్ రోడ్స్ ఉన్నాయి అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీ హావ్ గాట్ 24 hours వాటర్ సప్లై, 24 hours సెక్యూరిటీ, సర్వేలెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యుత్తమ క్వాలిటీతో ప్రాపర్టీలను డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ప్రజల ఆలోచనల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ ప్రశాంతతకు నిలయంగా ఉండే ప్రాంతంలో సువిశాల విస్తీర్ణంలో సరికొత్త ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. అత్యుత్తమ క్వాలిటీ నిర్మాణాలే లక్ష్యంగా ప్రాజెక్టు ప్రతి దశలోనూ ప్రాజెక్టు నాణ్యతను చెక్ చేస్తూ ముందుకు సాగుతోంది మిర్చి డెవలపర్స్. ఈ సంస్థ ప్రాజెక్టు విషయానికొస్తే కాస్త డబ్బు ఎక్కువైనా అన్ని లగ్జరీ ఎమ్యూనిటీస్ ఒకే చోట కావాలనుకున్న వారి కోసం సరికొత్త విల్లా ప్రాజెక్ట్ వెనిస్ సిటీని డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. పటాన్ చెరువుకు సమీపంలోని పాటి కొల్లూరులో వెనిస్ సిటీని అతి సుందరంగా నిర్మిస్తోంది ఈ సంస్థ. కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉండడంతో ఈ ఏడాది చివరి నాటికి వెనిస్ సిటీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు తెలిపింది ఈ సంస్థ. నిర్మాణంలో విశ్వసనీయత, కస్టమర్ల ఆదరాభిమానాలు, బయ్యర్ సాటిస్ఫాక్షన్ కు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం మిర్చి డెవలపర్స్ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తున్నాయి. చూడసక్కని నిర్మాణాలతో కస్టమర్ల మనసు దోచుకుని పోటీ లేని మేటి సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. కొల్లూరు ఐటీ హబ్ కు 5 minutes డ్రైవ్ లో HMDA అప్రూవ్డ్ తో పటాన్ చెరువుకు సమీపంలో 19 ఎకరాల విస్తీర్ణంలో వెనిస్ సిటీని డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ముఖ్యంగా 15,000 చదరపు అడుగుల్లో నిర్మితమవుతోన్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ ప్రీమియం లొకేషన్ లో వస్తోన్న ఈ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ప్రైమ్ లొకేషన్ కూడా కావడం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే మోడల్ విల్లాలను ఇంటీరియర్ తో సహా నిర్మించి రేపు వాళ్లు కొనుగోలు చేసే విల్లా ఎలా ఉంటుందో చూపించి మరీ సేల్స్ చేస్తున్నారు.
ఫస్ట్ ప్రాజెక్ట్ వెనిస్ సిటీ చాలా చాలా బాగా హిట్ అయింది. ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. వెనిస్ సిటీ అంటేనే ఒక అందమైన సిటీ. సో ఇటలీలో మంచి ఫేమస్ సిటీ ఏంటంటే ఎవరైనా ముందు చెప్పేది వెనిస్ సిటీ అంటాం. సో అంత అందంగా తీర్చిదిద్దాలి, మా విల్లా ప్రాజెక్ట్ కూడా అంత అందంగా ఉండాలి. మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, టోటల్ ల్యాండ్స్కేపింగ్ కానీ, ఉండే ప్రతి వాళ్ళు కూడా ఒక ఎక్సలెంట్ కమ్యూనిటీలో మంచి ప్రశాంత వాతావరణంలో ఇంటికి వస్తే వాళ్ళ టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయ్యే విధంగా ఆ ప్రాజెక్ట్ లో మేము ఉంటున్నాం ఫీలింగ్ అయితే డెఫినెట్ గా తీసుకొస్తాము. అందుబాటు ప్రైస్ లోనే పెట్టాము. ఆ ఏరియా మొత్తం 12,500 లో ఉంది. మేమైతే స్టిల్ 995 లోనే ఉన్నాం. అంటే ఒక ఫ్లాట్ వచ్చే రేట్ లో మీకు విల్లా వస్తుంది. రీసెంట్ గా కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు అపార్ట్మెంట్స్ అని చెప్పి. వాళ్ళ బేస్ ప్రైస్ 8,000 పెట్టారు. క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అని అవి కలిపితే 10,000 అవుతుంది. సో వాళ్ళకి వచ్చేది 1,500 ఎసెప్టివ్ వస్తుంది. హార్డ్లీ 2,000 ఎసెప్టివ్ వచ్చినా కూడా 2 crores అవుతుంది. అదే 2 crores లో మనకి ఇక్కడ విల్లా వస్తుంది. ప్లస్ నీ ఓన్ ల్యాండ్ ఉంటుంది, నీదంటూ ఒక ప్రాపర్టీ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది. సో ఇన్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అందుకే వాళ్ళందరూ కూడా ఈ రోజు పబ్లిక్ మనకంటే చాలా తెలియకల వాళ్ళు. సో అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు, ఇక్కడ రేట్లు కంపేర్ చేస్తున్నారు. అందుకే అంత స్పీడ్ గా మన దగ్గరకు వచ్చారు. వీక్లీ విజిట్స్ అందరికి చాలా మార్కెట్ డౌన్ అయింది అంటున్నా కూడా మా వరకు వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా వస్తున్నారు. సైట్ విజిట్ చాలా బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా సేల్స్ కన్వర్షన్ కూడా చాలా బాగుంది. మీకు అఫోర్డబుల్ ప్రైస్ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలి, టైం డెలివరీ కావాలంటే మిర్చి డెవలపర్స్కి రండి. మా ప్రాజెక్ట్ చూడండి, మా మోడల్ విల్లా చూడండి, మా స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి, మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి. చూసే మనం నమ్మాలనే కాన్సెప్ట్ తో మేము వెళ్తున్నాం కాబట్టి మీరు చూడండి, నమ్మండి, నమ్మకం ఉంటేనే కొనండి. ప్రతి ఒక్కరి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు అందుబాటులో ఉంచబోతున్నాం బెస్ట్ క్వాలిటీతో. గ్రాఫిక్స్ లో ఇలా బెడ్రూమ్ వస్తుంది, ఇలా హాల్ వస్తుందని చెప్పొచ్చు, బ్రోచర్ చూపిస్తాం మేము కూడా. కానీ మోడల్ విల్లా చూపిస్తూ బ్రోచర్ లో ఏదైతే ఉందో మోడల్ విల్లాలో ఉంటుంది. సో అదే చూపించాక మేము అమ్ముతున్నాం. సో మీరు చూడండి, నమ్మండి, నమ్మితేనే కొనండి. సౌత్ ఇండియాలోనే అత్యుత్తమ క్వాలిటీతో బెస్ట్ ప్రాజెక్టులను చేపడుతూ ఇండస్ట్రీలోనే ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు సంపాదించుకుంది వాసవి గ్రూప్. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఐటీ స్పేస్ లో పలు ప్రాజెక్టులను డెవలప్ చేసిన ఈ సంస్థ పలు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే వెస్ట్ సైడ్ లో పలు ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన ఈ సంస్థ హైదరాబాద్ ఈస్ట్ మరియు నార్త్ లో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఎంతో ప్రెస్టీజియస్ గా కొంపల్లిలో నందనం ప్రాజెక్ట్ ని వేగంగా పూర్తి చేస్తున్న వాసవి గ్రూప్ ఇదే ప్రాంతంలో మరో 3 కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలో సాటి లేని మేటి సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. వాసవి సంస్థ ఏ ప్రాజెక్టు చేపట్టినా సంచలనమే. అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న ఈ సంస్థ ఇటీవల కాలంలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ తో దూసుకుపోతోంది. వాసవి గ్రూప్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ లో నలుమూలలో విస్తరించిందండి. ఓపెన్ ప్లాట్స్, రీటైల్, కమర్షియల్ స్పేసెస్, ఐటీ పార్క్స్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది. సో నగరంకు నలుమూలలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 డైరెక్షన్స్ లో వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ అందించుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మేము మా టీం కూడా అందరము. సో బాగా జరుగుతుంది అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్, దసరా దీపావళి సీజన్ లో అంటే జనరల్ గా కూడా మీరు చూస్తే కనుక హైదరాబాద్ మార్కెట్ దసరా తర్వాత చాలా సేల్స్ లో పికప్ ఉంటుందండి. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్, ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా జరుగుతుంది. సో ఈ సీజన్ కు దసరా నుంచి నెక్స్ట్ ఇంకొక 6 months మార్కెట్ అనూహ్యమైన స్పందన రావడం జరుగుతుంది. సో అండ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మావి కూడా అండ్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ రేట్స్ అన్నమాట దసరా తర్వాత. సో రెస్పాన్స్ చాలా బాగుంది ప్రస్తుతానికి అండ్ వీ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. మేము వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఒక ప్రాజెక్ట్ ను లాంచ్ చేద్దామని చెప్పి దసరా దివాళీ మధ్యకాలంలో ప్లాన్ చేస్తున్నాము. వాసవి క్రౌన్ ఈస్ట్ అనే ప్రాజెక్టు ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లో మెట్రోకు అతి చేరువలో ఉంటుందండి. అండ్ వాసవి క్రౌన్ ఈస్ట్ అనేది ఒక తలమానికంగా ఉంటుంది ఈస్ట్ హైదరాబాద్ కు. ఈస్ట్ హైదరాబాద్ లో అతిపెద్ద టవర్స్ 32 floors శాంక్షన్ వచ్చిందండి మాకు. అండ్ ఈ ప్రాజెక్టు చాలా లగ్జరీ ఫీచర్స్ తో రాబోతుంది. సో మీరు చూస్తుంటే కనుక వాసవి ప్రాజెక్ట్స్ నార్త్ హైదరాబాద్ లో
ఇప్పుడు వాసవి నందనం పేరుతో ఒక ప్రాజెక్ట్ చేపట్టామండి మేము. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ కి. సుచిత్ర సర్కిల్ లో ఉంది ఇది. అండ్ నార్త్ హైదరాబాద్ మీరు చూస్తే కనుక ఒక 2 years బిఫోర్ అండ్ ఇప్పటికి కొంపల్లి అనేది ఇట్ డెవలప్డ్ యాజ్ అ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, బ్రాండ్స్, షాపింగ్ మాల్స్. కొంపల్లి ఇస్ ద న్యూ హబ్ అన్నట్టు ఉంది ఈ రోజు హైదరాబాద్ లో. సో ఈ కొంపల్లి అతి వేగంగా డెవలప్ అయ్యే మార్కెట్ లో మేము ఇంకొక 3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాం వెరీ సూన్ గా. తెలంగాణ జిల్లాలకు రోల్ మోడల్ గా నిలిచే ప్రాజెక్టులను చేపడుతోంది హైదరాబాద్ దిగ్గజ రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భద్రతా వ్యవస్థతో పాటు గ్రీనరీకి పెద్దపీట వేస్తూ చేపట్టిన ప్రతి ప్రాజెక్టును ఏదో ఒక స్పెషాలిటీతో విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. మెట్రో నగరాలకు దీటుగా జిల్లా కేంద్రాల్లో సైతం సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ తెలంగాణ రియాలిటీ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. జిల్లాల్లోనూ మహానగరాలకు తలదన్నే నిర్మాణాలను చేపట్టవచ్చంటూ నిరూపించింది దిగ్గజ రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ఎప్పుడూ ముందుండే ఈ సంస్థ ప్రజల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. మనం గతం చూసి ఇప్పుడు చూస్తే ల్యాండ్ రేట్ అనేది శరీరంగా పెరుగుతా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతా ఉంది. ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ మనం ఫస్ట్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే రకంగా త్రిబుల్ అనేది కూడా ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ అవుతా ఉంది. వన్స్ హైదరాబాద్ కు 100 km రేంజ్ లో ఎక్కడ మీరు ల్యాండ్ తీసుకుంటే కూడా బ్రహ్మాండమైన ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఈ హైదరాబాద్ కు ఒక్కసారి అలవాటు అయిపోతే ఇక్కడ ఒక 10 days 15 days అంటే ఇక్కడనే ఉండిపోదామనే ఉద్దేశం మీద విపరీతమైన మైగ్రేషన్ అవుతుంది. ఆ మైగ్రేషన్ ఆలోచన చేసి మనము 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ లో డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఆలోచన చేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఈ హైదరాబాద్ లో ఏదైతే ఫెసిలిటీ ఉన్నాయో గిరిధారి కమ్యూనిటీ, ఆ ఫెసిలిటీ అక్కడ వాళ్ళకు సమకూరిస్తే వాళ్ళు అక్కడిని ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు 1.5 hour జర్నీ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ వచ్చిపోతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ మనతో పాటు మనకు కూడా కొంచెం ఏదో రకంగా మనం చేయాలనే ఉద్దేశం మీద ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఈ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళకు వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. మన మహబూబ్నగర్ ఆల్రెడీ స్పోర్ట్స్ అనేది వెళ్తాం, గ్రీన్ కౌంటీ అనేది మీరు ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే అన్ని యాంగిల్తో కోరుకున్నాం హైదరాబాద్ తో అంటే ఎక్కడ కూడా తీసిపోకుండా ఆ మహబూబ్నగర్ కూడా ఆ వెంచర్ అట్లా డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు వరంగల్ కూడా మేము ల్యాండ్ సర్చ్ చేస్తున్నాం, ఇంకా కంప్లీట్ కాలేదు, మనకు అగ్రిమెంట్స్ కాలేదు. అదే రకంగా జైరాబాద్ అండ్ వికారాబాద్ అండ్ షాదనగర్ అంటే ఎక్కడ మేము ల్యాండ్ చేపట్టినా అంటే 100% ప్రీమియం విల్లా ప్లాట్లు ఇచ్చిన, ప్రీమియం విల్లాస్ ఇచ్చిన, అపార్ట్మెంట్స్ ఇచ్చిన డెఫినెట్ గా క్వాలిటీ మెయింటైన్ చేసేసి కస్టమర్లకు ఇచ్చి అప్రిషియేషన్ అనేది మన యొక్క ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్నది డెఫినెట్ గా 2-3 years లో వాళ్ళకు 50% 100% అంటే డబుల్ అయిపోతా ఉంది ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్. అట్లా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి కస్టమర్ మొత్తం క్యారీ అవుతా ఉన్నాం. దానికి మేము సంతోషంగా కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. బై ద బై ఆర్మేషలు మేము మా కంపెనీ కానీ మా కంపెనీ టీమ్ ఎంప్లాయీస్ ఆల్సో అంటే మన మీద వచ్చిన నమ్మకాన్ని వమ్మ చేయకుండా డిఫరెంట్ గా వాళ్ళకు ప్రతి ఒక్క కస్టమర్కి అందుబాటులో ఉండి వాళ్ళకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. చూసారు కదా, ఆదివారం స్పెషల్ గా మీ ముందుకు వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీలో ఈ రోజు మనం తెలుసుకున్న రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి. నెక్స్ట్ వీక్ మన సుజన్ మీడియా రియల్ సిటీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.